antigens and the different types of antigens. So antigens ante manaku already you know the antigens. So antigens aneti entivi? సో ఒక ఫారిన్ పార్టికల్స్. సో ఈ ఫారిన్ పార్టికల్స్ అనేది ప్రోటీన్ స్ట్రక్చర్ అనేది ఫామ్ చేసుకుంటుంది. సో ఇక్కడ యాంటీజెన్స్ అనేది మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్ అనేది మనకి ఏమున్నాయని పార్ట్స్ ఏమున్నాయని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎస్టర్డే క్లాస్లో మనం ఏంటి బ్రీఫ్లీ స్ట్రక్చర్స్ ఇన్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ ది హ్యూమరల్ ఇమ్యూనిటీ అండ్ innate immunity, acquired immunity, cell-mediated immunity. So types of lymphoid organs, primary lymphoid organs and secondary lymphoid organs. So also discuss about the last class before classes. So today classes lo manaki entante antigens. So antigens is a substances usually protein in nature and sometimes polysaccharides. So antigens aneti substances usual protein in nature and sometimes polysaccharides. So sometimes polysaccharides ni contain chestundi. So that generates a specific immune response and induce the formation of a specific antibody or specially sensitized T cells or both. Okay, ఇది ఏంటంటే సో ప్రోటీన్ స్ట్రక్చర్ అయినటువంటి నేచర్లో ఉంటుంది. అలాగే సమ్టైమ్స్ పాలీసాకరైడ్స్. సో పాలీసాకరైడ్స్ దట్ జనరేట్స్ ఏ స్పెసిఫిక్ ఇమ్యూన్ రెస్పాన్స్ అండ్ ఇంక్లూడ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ యాంటీబాడీ. సో స్పెషలీ సింథసైజ్ ద T cells ఆర్ బోత్. సో T cells ఉంటాయి, T cells బోత్ వచ్చి T cytotoxic cells and the T. Okay, that's the antigens. Okay, although all antigens are recognized by specific lymphocytes or by antibodies, only some antigens are capable of activating of lymphocytes. So ఈ antigens అనేది స్పెసిఫిక్ గా ఉన్నటువంటి యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ఓన్లీ సమ్ antigens are capable of activating lymphocytes. ఈ యాక్టివేటింగ్ ద lymphocytes అనేది యాక్టివేట్ చేస్తుంది. ఓకే, molecules that stimulates immune responses are called immunogens. So molecules అనేవి stimulates immune response stimulate చేస్తే already you know the immune response is the primary immune response and secondary. So primary immune response లో ఏంటంటే వన్స్ యాంటీజెన్ అనేది రికగ్నైజ్ చేసి దానికి తగినట్టుగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తారు. సమ్ టైం టేకన్ ఇస్ ఓవర్ ద ప్రైమరీ రెస్పాన్స్. అదే దట్ సెకండరీ రెస్పాన్స్ అంటే వెరీ ఫాస్ట్ ఫ్యూ అవర్స్లో మనకు రెస్పాన్స్ అనేది కనిపిస్తుంది. సో అలాగే ప్రైమరీ రెస్పాన్స్ని సెకండరీ రెస్పాన్స్లో ఏంటంటే సో ఈ ప్రైమరీ రెస్పాన్స్ యాంటీజెన్ని మనం ఐడెంటిఫై చేసి రికగ్నైజ్ చేసి ఆఫ్టర్ దట్ ది రెస్పాన్స్ విత్ ది యాంటీబాడీ రిలీజేషన్. సో యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇలా మాలిక్యూల్స్ ఇమ్యూన్ రెస్పాన్స్ని స్టిమ్యులేట్ చేసే మాలిక్యూల్స్ ఏమంటున్నాం ఇమ్యూనోజెన్స్ అని చెప్తున్నాం. సో వన్స్ యాంటీజెన్స్ అనేది బాడీని అటాక్ చేసినప్పుడు మనకి లింఫోసైట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ లింఫోసైట్స్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ యాంటీజెన్స్ అనేది హౌ మెనీ టైప్స్ ఏమున్నాయి యాంటీజెన్స్ అనేది ఏమున్నాయని మనం తెలుసుకుందాం. సో ఎపిటోప్ ఇన్ ఇమ్యునాలజికల్ యాక్టివిటీ regions of an immunogens for or antigens that binds to antigen specific membrane receptors on lymphocytes or to secrete antibodies. So epitope అనే స్ట్రక్చర్ అనేది ఇమ్యునోజెన్స్ అనేది immunological active regions of an immunogens or antigens that binds to antigen specific membrane receptor on lymphocytes or to secreted antibodies. It is also called antigenic determination. So ఈ antigenic determination అనేది మనకి యాంటీజెన్స్ లో సమ్ స్పెషల్ క్యారెక్టర్ ఇస్ ద ఎపిటోప్స్. సో ఎపిటోప్స్ ఇస్ ద ఇమ్యునాలజికల్ యాక్టివ్ రీజన్స్ ఆఫ్ ఇమ్యునోజెన్స్. సో ఇమ్యునోజెన్స్ అనేవి ఉండడం వల్ల మనకి ఎపిటోప్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దట్ బైండ్స్ టు యాంటీజెన్ స్పెసిఫిక్ మెమ్బ్రేన్ రిసెప్టర్ ఆన్ లింఫోసైట్స్ టు సెక్రెటెడ్ యాంటీబాడీస్. సో స్పెసిఫిక్ మెమ్బ్రేన్ రిసెప్టర్స్ అంటే ఆన్ లింఫోసైట్స్ ఆర్ టు సెక్రెటెడ్ యాంటీబాడీస్. సో యాంటీబాడీస్ అనేది సెక్రెట్ అవుతాయి. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాంటీజెనిక్ డిటర్మినెంట్స్. సో దీన్ని మనం ఏమంటున్నాం యాంటీజెనిక్ డిటర్మినెంట్స్ అని చెప్తున్నాం. సో అలాగే ఆటో యాంటీజెన్స్. ఈ ఆటో యాంటీజెన్స్ అంటే ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మరి పర్సన్ ఓన్ సెల్ఫ్ యాంటీజెన్స్. సో ఓన్గా సెల్ఫ్గా యాంటీజెన్స్ ప్రొడ్యూస్ చేసుకుని దానికి తగ్గట్టు యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసుకో. లైక్ దట్ థైరోగ్లోబులిన్, డిఎన్ఏ, కార్నల్ టిష్యూ ఎక్సెట్రా. సో ఓకే, థైరోగ్లోబులిన్, డిఎన్ఏ అండ్ కార్నల్ టిష్యూ ఎక్సెట్రా.
నెక్స్ట్ వచ్చి అల్లో యాంటీజెన్స్. Allo antigens is antigens found in different membranes of the same species. ఈ అల్లో యాంటిజెన్స్ అంటే డిఫరెంట్ మెంబర్స్ ఆఫ్ ది సేమ్ స్పీసెస్. సో డిఫరెంట్ మెంబర్స్ దగ్గర సేమ్ స్పీసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బ్లడ్ సెల్స్ యాంటిజెన్స్ ఏ అండ్ బి ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది అల్లో యాంటిజెన్స్. అల్లో యాంటిజెన్స్ అంటే ఏంటంటే సో ఫౌండ్ డిఫరెంట్ మెంబర్స్లో సేమ్ స్పీసెస్, ఒకటే రకానికి చెందినటువంటిది డిఫరెంట్ మెంబర్స్లో డిఫరెంట్ పీపుల్స్లో ఒకటే స్పీసెస్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. దట్స్ కాల్ ద రెడ్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ ఆల్ మెంబర్స్లో మనకి కనిపిస్తుంది. సో దట్స్ వై అల్లో యాంటిజెన్స్ అనేవి ఫామ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ హెట్రోఫైల్ యాంటిజెన్స్. ఈ హెట్రోఫైల్ యాంటిజెన్స్ ఆర్ ఐడెంటికల్ యాంటిజెన్స్ ఫౌండ్ ఇన్ ద సెల్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీసెస్. సో హెట్రోఫైల్ యాంటిజెన్స్ అనేది ఆర్ ఐడెంటికల్ యాంటిజెన్స్ ఫౌండ్ ఇన్ ద సెల్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీసెస్. సో ఫౌండ్ ఇన్ ద సెల్స్ ఆఫ్ ది డిఫరెంట్ స్పీసెస్. సో డిఫరెంట్ స్పీసెస్లో మనం ఐడెంటికల్ యాంటిజెన్స్ అంటే ఫౌండ్ చేసినటువంటి యాంటిజెన్స్ని మనం ఏమంటున్నాం హెట్రోఫైల్ యాంటిజెన్స్ అని చెప్తున్నాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫోర్మెన్స్ యాంటిజెన్స్, క్రాస్ రియాక్టింగ్ మైక్రోబియల్ యాంటిజెన్స్ ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ అనేది ఫోర్స్ మ్యాన్ యాంటిజెన్స్, క్రాస్ రియాక్టివ్ మైక్రోబియల్ యాంటిజెన్స్ ఎక్సెట్రా. సో ఈ మైక్రోబియల్ యాంటిజెన్స్ అనేది అవి ఎగ్జాంపుల్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అజువెంట్స్. సో అజువెంట్స్ ఆర్ సబ్స్టాన్సెస్ దట్ ఆర్ నాన్ ఇమ్యునోజెనిక్ alone but enhance the immunogenicity of any added. So adjuvants are substances that are not immunogenic alone but enhance the immunogenicity of any added. So adjuvants అనేది నాన్ ఇమ్యునోజెనిక్ అలోన్ బట్ ఎన్హాన్స్ ద ఇమ్యునోజెన్సిటీ ఆఫ్ ఎనీ యాడెడ్. ఎప్పుడు ఇమ్యునోజెన్సిటీని ఇంక్రీజ్ చేసేదాన్ని ఎన్హాన్స్ చేసేటువంటి యాడెడ్స్ వచ్చి అడ్జువెంట్స్ అనేది ఫామ్ చేసుకుంటుంది. సో దిస్ ద టైప్స్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ ది యాంటిజెన్స్. సో యాంటిజెన్స్ అనేది ఈ సబ్స్టాన్సెస్ యూజువల్లీ ప్రోటీన్ ఇన్ నేచర్ అండ్ సమ్టైమ్స్ పాలిసాకరైడ్స్. కొన్నిసార్లు పాలిసాకరైడ్స్గా వర్క్ చేస్తుంది. ఇమ్యూన్ రెస్పాన్స్ అండ్ ఇన్క్లూడ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ యాంటీబాడీ ఆర్ స్పెషల్లీ సింథసైజ్డ్ T cells ఆర్ బోత్. సో యాంటిజెన్స్ ఆర్ రికగ్నైజ్డ్ బై స్పెసిఫైడ్ ద లింఫోసైట్స్. లింఫోసైట్స్ అనేది T lymphocytes అండ్ B lymphocytes. దే క్రియేట్ ద యాంటీబాడీస్ నుండి క్రియేట్ చేస్తుంది. సో అలాగే సమ్ యాంటీబాడీస్ ఆర్ capable ఆఫ్ ది యాక్టివేటింగ్ ద లింఫోసైట్స్. సో లింఫోసైట్స్ని యాక్టివేట్ చేస్తుంది. ద ఇమ్యూన్ రెస్పాన్స్ ఇస్ కాల్డ్ ద మాలిక్యూల్స్ని ఇమ్యూన్ రెస్పాన్స్ క్రియేట్ చేసేటువంటి స్టిమ్యులేట్ చేసేటువంటి కాల్స్ని మనం ఇమ్యూనోజెన్స్ అని చెప్తున్నాం. అలాగే యాంటిజెన్స్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటంటే ఎపిటోప్స్. Epitopes in immunological active regions of immunogens that binds to antigen-specific membrane receptors on lymphocytes are to secrete antibodies. So antibodies ni secrete చేస్తుంది. అలాగే యాంటీబాడీస్ సెక్రెట్ అవ్వాలంటే మనకి లింఫోసైట్స్ అనేది సెక్రెట్ అవ్వాలి. సో దట్ ఇస్ ద antigenic determinants. So these are called with the epitope. So autoantigens is the persons of the own self antigens. ఒక పర్సన్లో మాత్రమే ఆ టైప్ ఆఫ్ యాంటిజెన్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని ఆటో యాంటిజెన్స్ అని చెప్తారు. సో దట్ ఇస్ ద థైరోగ్లోబులిన్, DNA, కార్నల్ టిష్యూ. అలాగే అల్లో యాంటిజెన్స్ ఇస్ యాంటిజెన్స్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ మెంబర్స్ ఇన్ ద సేమ్ స్పీసెస్. సో డిఫరెంట్ మెంబర్స్లో సేమ్ స్పీసెస్లో మనకి ఈ అల్లో యాంటిజెన్స్ అనేది ఫామ్ చేసుకుంటుంది. అలాగే హెట్రోఫైల్ యాంటిజెన్స్. ఈ హెట్రోఫైల్ యాంటిజెన్స్ అంటే ఏంటంటే ఐడెంటికల్ యాంటిజెన్స్ అనేది ఫౌండ్ ఇన్ ద సెల్స్ ఆఫ్ ది డిఫరెంట్ స్పీసెస్. ఐడెంటికల్గా ఉన్నటువంటి యాంటిజెన్స్ అనేది డిఫరెంట్ స్పీసెస్లో ఈ సెల్స్లో ఫామ్ అవుతుంది. దట్స్ కాల్ ద ఫోర్స్ మ్యాన్ యాంటిజెన్ అండ్ క్రాస్ రియాక్టింగ్ మైక్రోబియల్ యాంటిజెన్స్. ఓకే, దిస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది హెట్రోఫైల్ యాంటిజెన్స్. నెక్స్ట్ adjuvants. So adjuvants is the substances that are non-immunogenic alone but enhance the immunogenicity of any added. ఈ adjuvants అనేది నాన్ ఇమ్యునోజెనిక్ అలోన్స్లో మనకి ఎన్హాన్స్ ద ఇమ్యునోజెనిసిటీ ఆఫ్ ఎనీ యాడెడ్. ఓకే, అడ్జువెంట్స్ అనేది ఫామ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి కెమికల్ నేచర్ ఆఫ్ యాంటిజెన్స్. ఈ కెమికల్ నేచర్ ఆఫ్ యాంటిజెన్స్ ఏంటంటే సో దీంట్లో మనకి ప్రోటీన్స్ ఉంటాయి. The vast majority of immunogens are proteins. So ఎక్కువ % of immunogens అంతా proteins అనమాట. So these may be pure proteins or they may be glycoproteins or lipoproteins. ఇవంతా ప్యూర్గా ఉన్నటువంటి ప్రోటీన్స్. దట్స్ వై మేబీ గ్లైకోప్రోటీన్ అండ్ లిపోప్రోటీన్. సో గ్లైకోప్రోటీన్గా ఉంటాయి,
అలాగే లిపోప్రోటీన్స్గా ఉంటాయి. ఇన్ జనరల్ ప్రోటీన్స్ ఆర్ యూజువలీ వెరీ గుడ్ ఇమ్యూనోజెన్స్. సో ఇన్ జనరల్గా ప్రోటీన్స్ అనేది యూజువల్గా వెరీ గుడ్ ఇమ్యూనోజెన్స్ అనేది ఫామ్ చేసుకుంటుంది. ఓకే, సో పాలీసాకరైడ్స్ చూసుకుంటే అంటే పాలీసాకరైడ్స్ మీన్స్ కార్బోహైడ్రేట్స్ యొక్క నెక్స్ట్ ఫామ్ వచ్చి సో మోనోసాకరైడ్స్ అండ్ డైసాకరైడ్స్ అండ్ పాలీసాకరైడ్స్. సో ప్యూర్ పాలీసాకరైడ్స్ అండ్ లిపోపాలీసాకరైడ్స్ ఆర్ గుడ్ ఇమ్యూనోజెన్స్. ఇక్కడ ఉన్నటువంటి యాంటిజెన్స్లో ఉన్నటువంటి పాలీసాకరైడ్స్ ఏంటి, ప్యూర్గా ఉన్నటువంటి పాలీసాకరైడ్స్ అండ్ లిపోపాలీసాకరైడ్స్ ఆర్ గుడ్ ఇమ్యూనోజెన్స్. గుడ్గా ఉన్నటువంటి ఇమ్యూనోజెన్స్ అనేది ఫామ్ చేస్తుంది. సో దట్స్ ద కెమికల్ నేచర్ ఆఫ్ ది యాంటిజెన్స్. వాట్ ఈస్ ద protein? So proteins means immunogens. Proteins major role in the play in the immunogens lo proteins form అవుతాయి. So these may be pure proteins, they may be glycoproteins and lipoproteins. ఇక్కడ మనకి ఏంటంటే glycoproteins and lipoproteins అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఇన్ జనరల్ ప్రోటీన్స్ ఆర్ యూజువల్లీ వెరీ గుడ్ ఇమ్యూనోజెన్స్. ఇక్కడ మన వెరీ గుడ్గా ఉన్నటువంటి ఇమ్యూనోజెన్స్ అనేది ఫామ్ చేసుకుంటాయి. అలాగే polysaccharide. So polysaccharides means so pure polysaccharides, lipopolysaccharides are good immunogens is found the types of the polysaccharides. Okay, so next వచ్చి nucleic acid. So nucleic acids are usually poorly immunogenic. However, they may become immunogenic when single stranded and when complexed with proteins. ఇక్కడ ఏంటంటే న్యూక్లిక్ యాసిడ్స్ అనేది are usually purely immunogenic. However, they may become immunogenic when single stranded or when complexed with proteins. Okay, న్యూక్లిక్ యాసిడ్స్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, డిఎన్ఏ ఆర్ఎన్ఏ అనేవి న్యూక్లిక్ యాసిడ్స్గా ఉంటాయి. సో హౌఎవర్ దే మే బికమ్ ఇమ్యూనోజెనిక్ వెన్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ కాంప్లెక్స్డ్ విత్ ప్రోటీన్స్. ఇవి సింగిల్ స్టాండర్డ్గా ఉంటాయి, వెన్ కాంప్లెక్స్డ్గా బైండ్ విత్ ప్రోటీన్స్తో బైండ్ అవుతుంది. సో నెక్స్ట్ lipids. So lipids in general, lipids are non-immunogenic although they may be haptens. Lipids అనేటివి నాన్ ఇమ్యూనోజెనిక్ నేచర్లో ఉండి సో ఆల్తో దే బి హ్యాప్టెన్స్ని క్రియేట్ చేసి. సో దిస్ ఇస్ ద కెమికల్ నేచర్ ఆఫ్ ది యాంటిజెన్స్. సో వన్ ఈస్ ద ప్రోటీన్స్, నెక్స్ట్ వన్ polysaccharides, after that nucleic acids, so after that lipids is found in the chemical nature of the antigens. Okay, so next okay నెక్స్ట్ వచ్చి టైప్స్ ఆఫ్ యాంటిజెన్స్. సో ఈ టైప్స్ ఆఫ్ యాంటిజెన్స్ చూసుకుంటే మనకి ఏంటంటే సో ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆర్డర్ దేర్ క్లాస్ ఆరిజిన్స్ చూసుకుంటే మనకి ఎగ్జోజీనస్ యాంటిజెన్స్. ఈ ఎగ్జోజీనస్ యాంటిజెన్స్ అంటే ఏంటి, సో దీస్ యాంటిజెన్స్ ఎంటర్ ద బాడీ ఆర్ సిస్టమ్. సో ఒక యాంటిజెన్స్ అనేది ఎగ్జోజీనస్ టైప్లో ఉన్నటువంటి యాంటిజెన్స్ అనేది బాడీలోకి కానీ సిస్టంలోకి ఎంటర్ అయినప్పుడు స్టార్ట్ సర్క్యులేటింగ్ ఇన్ ద బాడీ ఫ్లూయిడ్స్ అండ్ ట్రాప్డ్ బై ద ఏపీసీస్. సో అంటే ఇక్కడ circulate the body fluids and trapped by the APCs, antigen processing cells such as macrophages, dendritic cells, etc. Okay, macrophages, dendritic cells, antigen presenting cells. ఈ సెల్స్ మనకు ఉన్నప్పుడు దట్స్ టైప్ ఆఫ్ సెల్స్ ని మనం ఎగ్జోజీనస్ యాంటిజెన్స్ అని చెప్తాం. సో ద అప్టేక్స్ ఆఫ్ దీస్ ఎగ్జోజీనస్ యాంటిజెన్స్ బై ఏపీసీస్ ఆర్ mainly mediated by the phagocytosis. So the uptake exogenous antigens by APCs are mainly mediated by the phagocytosis. Example maybe bacteria, viruses, fungi. So some antigens start out as exogeno antigens and later become endogenous, for example intracellular viruses. So what is the exogenous antigens means these antigens enter the body or system starting circulating the body fluids. సో ఒక యాంటిజెన్ అనేది బాడీలో కానీ సిస్టంలోకి స్టార్ట్ అయినప్పుడు సో త్రూఅవుట్ సర్క్యులేట్ ద బాడీ. సో బాడీ ఫ్లూయిడ్స్లోకి ఎంటర్ అయిన తర్వాత అండ్ ట్రాప్డ్ బై ద ఏపీసీస్ యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ ట్రాప్ చేసి యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ ట్రాప్ చేసి సచ్ యాజ్ మైక్రోఫేజెస్ అండ్ డెండ్రైటిక్ సెల్స్. ఏపీసీ కానీ అలాగే మైక్రోఫేజెస్ కానీ డెండ్రైటిక్ సెల్స్ కానీ ఫామ్ అయినప్పుడు ఈ ఎగ్జోజీనస్ యాంటిజెన్స్ అనేది యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ద అప్టేక్స్ ఆఫ్ దీస్ ఎగ్జోజీనస్ యాంటిజెన్స్ బై ఏపీసీస్ ఆర్ మెయిన్లీ మీడియేటెడ్ బై ద ఫైగోసైటస్. ఈ యొక్క
uh, uptake these exogenous antigens by APCs are mainly mediated by the APCs అనేది చాలా మెయిన్ ప్లే రోల్ చేయడం ఇది ఎగ్జోజీనస్ యాంటీజెన్స్లో దట్ ఎగ్జోజీనస్ యాంటీజెన్స్లో ఏపీసీ మీన్స్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ ఆర్ మెయిన్లీ మీడియేటెడ్ బై ద ఫాగోసైటస్. సో ఈ ఫాగోసైటసిస్లో ఏపీసీ సెల్స్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. దట్స్ కాల్డ్ ద ఎగ్జోజీనస్ యాంటీజెన్స్. సో ఎగ్జాంపుల్స్ బ్యాక్టీరియా, వైరసెస్ and fungi. Some antigens start out as exogenous antigens and later become endogenous. So for example, endogenous antigens లో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇంట్రాసెల్యులర్ వైరసెస్. సో ఎగ్జోజెనస్ యాంటిజెన్స్లో ఏంటంటే బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై. ఓకే, సో ఇంట్రాసెల్యులర్ వైరస్ వచ్చి ఎండోజెనస్ యాంటిజెన్స్. నెక్స్ట్ ఏంటంటే ఎండోజెనస్ యాంటిజెన్స్. సో దీస్ ఆర్ బాడీస్ ఓన్ సెల్స్ ఆర్ సబ్ fragments or compounds are the antigenic products that are produced. So ఈ exogenous antigens లో ఏంటంటే సో these are body's own cells or fragments or compounds are the antigenic products that are produced. సో ఇక్కడ బాడీలో ఓన్గా ఉన్నటువంటి సెల్స్, సబ్ ఫ్రాగ్మెంట్స్, కాంపౌండ్స్, యాంటీజెనిక్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో ఇక్కడ ఎండోజినస్లో ఏంటంటే బయట నుంచి కాకుండా సో బాడీ ఇన్ సెల్ఫ్లోనే ఓన్గా ఉన్నటువంటి సెల్స్ కానీ, సో సమ్ ఫ్రాగ్మెంట్స్ కానీ ఆర్ కాంపౌండ్స్ కానీ, the antigenic products కానీ that are produced. So the endogenous antigens are processed by the macrophages which are later accepted by the cytotoxic T cells. So cytotoxic T cells ని యాక్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఎండోజినస్ antigens అనేది macrophages ని later that cytotoxic T cells, సో cytotoxic cells ని ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఏం చేస్తుంది మైక్రోఫేజెస్ని, ఆఫ్టర్ దట్ సైటోటాక్సిక్ టీ సెల్స్ని ఫామ్ చేస్తుంది. ఎండోజెనస్ యాంటిజెన్స్ ఇంక్లూడ్ ద genogenic, heterologous, autologous and idiotypic or allogenic antigens. Examples means blood groups antigens, HLA, histocompatibility, leukocytes antigens, etc. So you will know the blood group antigens. Blood groups means what type of blood groups is there in the humans? So 4 types. One is the బ్లడ్ గ్రూప్ ఏ, బ్లడ్ గ్రూప్ బి, బ్లడ్ గ్రూప్ ఏబి, బ్లడ్ గ్రూప్ ఓ. సో ఇక్కడ ఉన్నటువంటి బి యాంటిజెన్ ఉంటే ఏ బ్లడ్ గ్రూప్ అని చెప్పి, ఏ యాంటిజెన్ ఉంటే మనకి బి బ్లడ్ గ్రూప్ అని చెప్పి, ఏబి యాంటిజెన్స్ అంటే ఏంటి అది ఏబి ఓ బ్లడ్ గ్రూప్ అని చెప్పి, ఏబి లేకపోతే ఏబి బ్లడ్ గ్రూప్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో సచ్ టైప్ ఆఫ్ యాంటిజెన్స్ అంతా మనకి ఏంటంటే ఎండోజినస్ యాంటిజెన్స్. ఇన్ బాడీలో ఉన్నటువంటి ఓన్ సెల్ ద్వారా ఓన్ ఫ్రాగ్మెంట్స్, కాంపౌండ్స్ అనే యాంటిజెన్ ప్రొడక్ట్ చేస్తే ప్రాసెస్ చేసి దట్స్ టైప్ ఆఫ్ యాంటిజెన్స్ని ఎండోజినస్ యాంటిజెన్స్ అంటారు. సో ఈ ఎండోజినస్ యాంటిజెన్స్ అనేటివి మనకి ఫస్ట్ మైక్రోఫేజెస్ని ప్రాసెస్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ దే యాక్సెప్టెడ్ విత్ ద సైటోటాక్సిక్ టీ సెల్స్. సైటోటాక్సిక్ టీ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్స్ ఇస్ ద బ్లడ్ గ్రూప్ యాంటిజెన్స్ అండ్ HLA type of antigens. These are examples. Okay, next దీంట్లో టైప్స్ ఆఫ్ యాంటిజెన్స్లో మనకి ఎగ్జోజెనస్ యాంటిజెన్స్ అండ్ ఎండోజెనస్ యాంటిజెన్స్. ఓకే నెక్స్ట్ వచ్చి మనకి ఆటో యాంటిజెన్స్ చూసుకుంటే ఏంటంటే అండ్ యాంటిజెన్స్ ఈజ్ యూజువల్లీ ఎ నార్మల్ ప్రోటీన్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ప్రోటీన్స్ అండ్ సమ్ టైమ్స్ DNA ఆర్ RNA. సో ఈ యాంటిజెన్స్లో ఏంటంటే నార్మల్గా ఉన్నటువంటి ప్రోటీన్స్ కానీ అలాగే కాంప్లెక్స్గా ఉన్నటువంటి ప్రోటీన్స్ కానీ సమ్ టైమ్స్ ఇస్ activated the DNA or RNA. So DNA or RNA is the nucleic acids that is recognized by the immune system of patients suffering from a specific autoimmune disease. So patient అనేవాడు immune system లేనప్పుడు suffering from the specific autoimmune disease. These antigens should not be under normal conditions. The target of the immune system. Okay. ఆటోఇమ్యూన్ యాంటిజెన్స్ అంటే ఏంటి? నార్మల్గా ఉన్నటువంటి ప్రోటీన్స్ కానీ
కాంప్లెక్స్గా ఉన్నటువంటి ప్రోటీన్స్ కానీ లైక్ దట్ సమ్టైమ్స్ ఈజ్ యూజువల్లీ DNA or RNA. సో దట్ ఈస్ రికగ్నైజ్డ్ బై ద ఇమ్యూన్ సిస్టమ్. సో ఇమ్యూన్ సిస్టమ్ని రికగ్నైజ్ చేసి సిస్టంలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ని బేస్ చేసేటువంటి పేషెంట్ అనేవాడు సఫరింగ్ విత్ ద స్పెసిఫిక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఒక పేషెంట్ సఫరింగ్ ఆఫ్ ది ఆటో ఇమ్యూన్ డిసీజ్తో సఫరింగ్ ఆఫ్ దీస్ యాంటీజెన్స్ షుడ్ నాట్ బి అండర్ నార్మల్ కండిషన్ ద టార్గెట్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ బట్ డ్యూ mainly to genetic and environmental factors. The normal immunological tolerance for such as antigens has been lost in these patients. Okay, ఆ పేషెంట్స్లో ఆటోఇమ్యూన్ డిసీజ్ బేర్ చేసేటువంటి సఫరింగ్ చేసేటువంటి పేషెంట్స్లో మనకి ఏంటంటే దీస్ యాంటిజెన్స్ షుడ్ నాట్ బి అండర్ నార్మల్ కండిషన్. సో వీళ్ళు నార్మల్ కండిషన్స్ కన్నా ద టార్గెట్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్. మెయిన్గా దేన్ని టార్గెట్ చేస్తున్న ప్యాథోజన్స్ అంతా అంటే ఇమ్యూన్ సిస్టమ్ని ప్యాథోజన్ చేస్తుంది, అటాక్ చేయడం అనేది జరుగుతుంది. సో డ్యూ టు మెయిన్లీ టు జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ద నార్మల్ ఇమ్యూనాలజికల్ టాలరెన్స్ ఫర్ సచ్ అండ్ యాంటిజెన్ హ్యాస్ బీన్ లాస్ట్ ఇన్ దీస్ పేషెంట్స్. దీంట్లో వీళ్ళ పేషెంట్స్లో ఏంటంటే లాస్ అవుతుంది. సో జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ద నార్మల్ ఇమ్యూనాలజికల్ టాలరెన్స్ యాంటిజెన్ హ్యాస్ బీన్ లాస్ట్ ఇన్ ద పేషెంట్. సో యాంటిజెన్స్ అనేది పేషెంట్స్ లో లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎగ్జాంపుల్స్ ఈజ్ ద న్యూక్లియర్ ప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్. న్యూక్లియర్ ప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్ లైక్ ద DNA అండ్ RNA. ఓకే, సో ప్రోటీన్స్ మీన్స్ నార్మల్గా ఉన్నటువంటి ప్రోటీన్స్ ఆర్ కాంప్లెక్స్ ప్రోటీన్స్ అనేది మనము ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ on the basis of the immune response ఉన్నప్పుడు సో కంప్లీట్ యాంటిజెన్స్ ఆర్ ఇమ్యూనోజెన్స్లో possess antigenic properties de novo. They are able to generate an immune response by themselves. Okay, యాంటిజెనిక్ ప్రాపర్టీస్ మనం ఒకసారి చూసుకుని అంటే ఇమ్యూన్ రెస్పాన్స్ బేసిక్ ఏముంటుంది అని తెలుసుకుంటే సో అండ్ ఏబుల్ టు జనరేట్ అండ్ ఇమ్యూన్ రెస్పాన్స్ బై దెమ్సెల్స్. సో ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది జనరేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇమ్యూన్ రెస్పాన్స్లో ఇక్కడ ఉన్నటువంటి కంప్లీట్ యాంటిజెన్స్లో ఏంటంటే హై మాలిక్యులర్ వెయిట్ ఈస్ మేబీ ప్రోటీన్స్ ఆఫ్ పాలిసాకరైడ్స్. అంటే ఇక్కడ కంప్లీట్ యాంటిజెన్స్. సో కంప్లీట్గా ఉన్నటువంటి యాంటిజెన్స్ అనేది యాంటిజెన్స్ అనేది హై మాలిక్యులర్ వెయిట్. సో ఈ హై మాలిక్యులర్ వెయిట్స్ మేబీ ప్రోటీన్స్ ఆర్ పాలిసాకరైడ్స్. సో ప్రోటీన్స్ని బేస్ చేసుకుంటుంది, అలాగే పాలిసాకరైడ్స్ని ఉంటుంది. సో అలాగే ఇన్కంప్లీట్ యాంటీబాడీస్ యాంటిజెన్స్ ఆర్ హ్యాప్టెన్స్. ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి యాంటిజెన్స్ కానీ హ్యాప్టెన్స్ కానీ చూసుకుంటే సో దీస్ ఆర్ ది ఫారిన్ సబ్స్టాన్సెస్, యూజువల్లీ నాన్ ప్రోటీన్ సబ్స్టాన్సెస్. ఈ సబ్స్టాన్సెస్ అనేవి ఫారిన్ సబ్స్టాన్సెస్, యూజువల్లీ నాన్ ప్రోటీన్ సబ్స్టాన్సెస్ అనేబుల్ టు ఇండ్యూస్ అన్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఈ అనేబుల్గా ఉన్నటువంటి ఇమ్యూన్ రెస్పాన్స్ బై సెల్ఫ్ దే రిక్వైర్ క్యారియర్స్ మాలిక్యూల్స్ టు యాక్ట్ యాజ్ ఏ కంప్లీట్ యాంటిజెన్స్. సో కంప్లీట్గా ఉన్నటువంటి యాంటిజెన్స్ అనేది ఫామ్ చేసుకుంటుంది. ఓకే, దీస్ ఆర్ ది ఫారిన్ సబ్స్టాన్సెస్. ఇది ఫారిన్ సబ్స్టాన్సెస్ని incomplete antigens అంటే foreign substances, usually non-protein substances unable to induce an immune response by itself, so they require carrier molecules to act as a complete antigens. complete గా ఉన్నటువంటి antigens అనేది మనం క్యారియర్ చేసుకోవచ్చు. ద క్యారియర్ మాలిక్యూల్స్ ఈజ్ నాన్ యాంటిజెనిక్ కాంపోనెంట్స్ అండ్ హెల్ప్స్ ఇన్ ప్రొవైకింగ్ ద ఇమ్యూన్ రెస్పాన్స్. ద ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది మనము ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎగ్జాంపుల్ చూసుకుంటే సీరం ప్రోటీన్ సచ్ యాజ్ ఆల్బుమిన్ ఆర్ గ్లోబిన్. సో సీరం ప్రోటీన్లో ఉన్నటువంటి ఆల్బుమిన్ కానీ గ్లోబిన్ కానీ లో మాలిక్యులర్ వెయిట్ లెస్ దాన్ 10,000. లో మాలిక్యులర్ వెయిట్లో మనకి less than 10,000 molecular weight అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద హ్యాప్టెన్స్ క్యాన్ రియాక్ట్లీ స్పెసిఫికల్లీ వెన్ ఇట్స్ కరస్పాండింగ్ యాంటీబాడీ. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇమ్యూన్ రెస్పాన్స్లో మనకి యాంటిజెన్స్ అనేవి చాలా మెయిన్ ప్లే రోల్ చేస్తాయి. సో దాంట్లో మనకి ఏంటి ఫస్ట్ ఎగ్జోజీనస్ యాంటిజెన్స్ అండ్ ఎండోజీనస్ యాంటిజెన్స్ అలాగే ఆటో యాంటిజెన్స్ అనేవి ఉన్నాయి. సో దాంట్లో ఇమ్యూన్ రెస్పాన్స్లో మనకు కంప్లీట్ ఇమ్యూన్ రెస్పాన్స్, కంప్లీట్ యాంటిజెన్స్ అండ్
ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి యాంటిజెన్స్ ఏంటి ఉన్నాయి. సో కంప్లీట్గా ఉన్నటువంటి యాంటిజెన్స్ ఏంటి? సో దీంట్లో యాంటిజెనిక్ ప్రాపర్టీస్ అనేది ఇమ్యూన్ రెస్పాన్స్ని జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హై మాలిక్యులర్ వెయిట్. సో ప్రోటీన్స్ ఆర్ పాలిసాకరైడ్స్ అనమాట. దీంట్లో ఇన్కంప్లీట్ యాంటిజెన్స్ చూసుకుంటే దీస్ ఆర్ కండక్టెడ్ ద ఫారిన్ సబ్స్టాన్సెస్, యూజువలీ నాన్ ప్రోటీన్ సబ్స్టాన్సెస్ ఇండ్యూస్ ఇమ్యూన్ రెస్పాన్స్ బై ఇట్ సెల్ఫ్. సో ఓన్ సెల్ఫ్గా ఇది ఇమ్యూన్ రెస్పాన్స్ని ఐడెంటిఫై చేస్తుంది. సో దే రిక్వైర్ క్యారియర్ మాలిక్యూల్స్ టు యాక్ట్ యాజ్ ఏ కంప్లీట్ యాంటిజెన్స్, కంప్లీట్గా ఉన్నటువంటి యాంటిజెన్స్ అనమాట. సో ద క్యారియర్ మాలిక్యూల్స్ ఈజ్ ఏ నాన్ యాంటిజెనిక్ కాంపోనెంట్స్ అండ్ హెల్ప్స్ ఇన్ ప్రొవైకింగ్ ద ఇమ్యూన్ రెస్పాన్స్. సో ఇమ్యూన్ రెస్పాన్స్ని అది ప్రొవైకింగ్ చేస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఇస్ ద సీరం ప్రోటీన్స్ సచ్ యాజ్ ఆల్బుమిన్ ఆర్ గ్లోబులిన్. సో ఎగ్జాంపుల్ వచ్చి సీరం ప్రోటీన్ అండ్ globulin. So low molecular weight is there in the incomplete antigens, that is the less than 10,000. Haptens can react specifically with its corresponding antibodies. So ఈ యొక్క హ్యాప్టెన్స్ అనేది ఇన్కంప్లీట్ యాంటిజెన్స్ అనేది స్పెసిఫికల్గా యాంటీబాడీస్ని కరస్పాండ్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ ఇస్ ద క్యాప్సులార్ పాలిసాకరైడ్స్ ఆఫ్ న్యూమోకోకస్. ఎగ్జాంపుల్స్ వచ్చి మనకి క్యాప్సులార్ పాలిసాకరైడ్స్ ఆఫ్ న్యూమోకోకస్ పాలిసాకరైడ్స్. సో సి ఆర్ ఆఫ్ బీటా హిమోఫైలిక్ సెప్ట్రోకోకస్ కార్డియోలిపిన్ antigens. These are the examples of the incomplete antigens. What is the capsular polysaccharides of pneumococcus, polysaccharides C of beta, hemolytic streptococcus, cardiolipin antigens. So these are the examples of the incomplete antigens. Okay. So this is the antigens like a brief history. So antigens are the different types of antigens. So these substances are the protein or nature of the, sometimes is the polysaccharides. Protein structure ఉంటుంది, కొన్నిసార్లు polysaccharide structures ఫామ్ చేసుకుంటుంది. సో దట్ జనరేట్స్ ద స్పెసిఫిక్ ఇమ్యూన్ రెస్పాన్స్ని జనరేట్ చేస్తుంది. సో స్పెసిఫిక్ యాంటీబాడీస్ అంటే స్పెషలీగా సెంటరైజ్ చేసేటువంటి సెల్స్ అంటే ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో అలాగే రికగ్నైజ్ ద స్పెసిఫిక్ లింఫోసైట్స్. ఈ యాంటీజెన్స్ అనేది స్పెసిఫిక్గా మనము యాంటీబాడీస్ని రిలీజ్ చేసుకుంటుంది. ఓకే, అలాగే లింఫోసైట్స్ని కూడా ఓన్గా రిలీజ్ చేసుకోవడానికి ఈ యొక్క ఐడెంటిఫై విత్ ద యాంటిజెన్స్ని ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, అలాగే టైప్స్ ఆఫ్ యాంటిజెన్స్ దాంట్లో ఉన్నటువంటి ఏమున్న యాంటిజెన్స్లో అంటే ఎపిటోప్స్ అండ్ ఎపిటోప్స్ మీన్స్ will the immunogens are binding with the membrane receptor. So specific membrane receptors lymphocytes దగ్గర మనకు స్పెసిఫిక్ membrane receptors immunogens ఐడెంటిఫై చేసేటువంటి యాంటిజెన్స్ పార్ట్ వచ్చి ఎపిటోప్స్. సో ద సెక్రెట్స్, ఈ ఎపిటోప్స్ ఉంటేనే మనము లింఫోసైట్స్ నుంచి సెక్రెట్ యాంటీబాడీస్. సో యాంటీబాడీస్ అనేది సెక్రెట్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే యాక్టివ్ యాంటిజెన్స్. సో దీస్ ఆర్ ది ఓన్ సెల్ఫ్ యాంటిజెన్స్, ఓన్గా సెల్ఫ్గా ఉన్నటువంటి యాంటిజెన్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి బాడీ. సో దట్స్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది థైరోగ్లోబులిన్, డిఎన్ఏ అండ్ కార్నియల్ టిష్యూ. అలా యాంటిజెన్స్ చూసుకుంటే డిఫరెంట్ మెంబర్స్ ఆఫ్ ది సేమ్ స్పీసీస్ రెడ్ బ్లడ్ సెల్స్, అంటే డిఫరెంట్ మెంబర్స్లో సేమ్ స్పీసీస్ అనేది ఉంటుంది. సో దట్స్ ద బ్లడ్ సెల్ యాంటిజెన్స్. బ్లడ్ సెల్ అనే యాంటిజెన్స్ అనేది ఫామ్ చేస్తుంది. అలాగే హెట్రోఫైల్ యాంటిజెన్స్ ఆర్ ఐడెంటికల్ యాంటిజెన్స్. These are the examples of the four-cell antigens, cross-reacting microbial antigens, etc. Okay. Adjuvants చూసుకుంటే these are adjuvants of the non-immunogenic alone enhance the immunogenicity of any added. సో కెమికల్ నేచర్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు కెమికల్ నేచర్స్ ఆఫ్ యాంటిజెన్స్ని మనం ఇమ్యునోజెన్స్ అంటాం. సో ఈ ఇమ్యునోజెన్స్లో మనకి ఏంటంటే ప్రోటీన్స్ ఉంటాయి, గ్లైకోప్రోటీన్స్ అండ్ లిపోప్రోటీన్స్ ఉంటాయి, అలాగే పాలిసాకరైడ్స్ ఉంటాయి. సో ప్యూర్ పాలిసాకరైడ్స్ ఉంటాయి, లిపోపాలిసాకరైడ్స్ ఉంటాయి. అలాగే న్యూక్లిక్ యాసిడ్ చూసుకుంటే పూర్లీ ఇమ్యునోజెనిక్ సింగిల్ స్టాండర్డ్ కాంప్లెక్స్డ్
విత్ ప్రోటీన్స్, అలాగే లిపిడ్స్ నాన్ ఇమ్యూనోజెనిక్స్ అనేవి హ్యాప్టెన్స్గా ఉంటాయి. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్ చూసుకుంటే, సో ఈ టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్లో వన్ ఈజ్ ద ఎగ్జోజీనస్ యాంటీజెన్స్. ఈ ఎగ్జోజీనస్ యాంటీజెన్స్లో ఏంటంటే ఏపీసీ సెల్స్, మైక్రోఫేజెస్ సెల్స్, డెంటటిక్ సెల్స్ అయితే ఉంటాయి. సో దట్స్ టైప్ ఆఫ్ ఫోకస్ చేసినప్పుడు ఎగ్జోజీనస్ యాంటీజెన్స్. నెక్స్ట్ వచ్చి ఎండోజీనస్ యాంటీజెన్స్, అలాగే ఆటో యాంటీజెన్స్. నెక్స్ట్ కంప్లీట్ యాంటీజెన్స్ అండ్ ఇన్కంప్లీట్ యాంటీజెన్స్. ఓకే.